పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన కొడుకులే కన్న తల్లిని శ్మశానంలో వదిలేశారు. కదల్లేని స్థితిలో ఉన్న రాజవ్వ 8 రోజులుగా జగిత్యాల మోతే శ్మశాన వాటికలో కాలం వెళ్లదీస్తోంది. డబ్బులు ఇవ్వకపోవడంతో తాగుడుకు బానిసైన కొడుకు తల్లిని నెట్టివేయడంతో కాలు విరిగి అచేతన స్థితిలో ఉంది వృద్ధురాలు. 4 కొడుకులున్నా లాభం లేదని రోధిస్తోంది రాజవ్వ. అసలే చలికాలం, ఆపై కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధురాల్ని గమనించారు స్థానికులు. సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా హాస్పిటల్ కి తరలించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం వృద్ధురాలి కొడుకులపై చర్యలు తీసుకుంటామన్నారు సంక్షేమ శాఖ అధికారి నరేష్. అది 2000 రూపాయలు వస్తాయి. 2000 రూపాయలు వస్తాయి. పెద్ద ఆయనకి చర్చలు ఉంటాడు. ఉంటే ఆయనకి 300-400 ఇచ్చేస్తా. టైపెన్లో విడిచిపెట్టిపోయిండు. ఆడు ఉత్త పీసోడు అయిపోయిండు. ఆయన కనబడితే అవ్వా రోడ్డు వీలు ఉండకు. పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన కొడుకులే కన్న తల్లిని శ్మశానంలో వదిలేశారు. కదల్లేని స్థితిలో ఉన్న రాజవ్వ 8 రోజులుగా జగిత్యాల మోతే శ్మశాన వాటికలో కాలం వెళ్లదీస్తోంది. డబ్బులు ఇవ్వకపోవడంతో తాగుడుకు బానిసైన కొడుకు తల్లిని నెట్టివేయడంతో కాలు విరిగి అచేతన స్థితిలో ఉంది వృద్ధురాలు. 4 కొడుకులున్నా లాభం లేదని రోధిస్తోంది రాజవ్వ. అసలే చలికాలం, ఆపై కదలేని స్థితిలో ఉన్న వృద్ధురాల్ని గమనించారు స్థానికులు. సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా హాస్పిటల్ కి తరలించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం వృద్ధురాలి కొడుకులపై చర్యలు తీసుకుంటామన్నారు సంక్షేమ శాఖ అధికారి నరేష్.